ఇడ్లీలోకి ఎంతో రుచిగా ఉండే కారపొడిని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇంకా రెసిపీలోకెళ్ళిపోతే అరకప్పు పచ్చిశనగపప్పు, అరకప్పు మినపప్పు, అరకప్పు కందిపప్పు అన్నీ సేమ్ రేషియోలో తీసుకోండి. అలాగే 3/4 కప్ ధనియాలు ఇవన్నీ యేసుకొని లో ఫ్లేమ్‌లో కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకుంటే ఇవన్నీ సరిగ్గా వేగవు, అలాగే మాడిపోతాయి. కాబట్టి కొద్దిగా ఓపికగా లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా జీలకర్ర, అలాగే పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అవి ఒక ప్లేట్‌లో చల్లారనివ్వండి. ఇప్పుడు ఇందులోనే డ్రై రోస్ట్ చేసుకోవాలి. 15 లేదా 20 ఎండుమిరపకాయలు. మీ కారానికి తగ్గట్లు క్వాంటిటీ అనేది పెంచుకోండి. అలాగే కొద్దిగా వెల్లుల్లిపాయలు గూడా వేసుకొని అవి కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయ్యాక ఒక కప్పు కరివేపాకు వేసుకొని అవి క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. ఇవన్నీ బాగా చల్లారినాక మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో మనం ఫ్రై చేసుకున్న అన్ని ఇంగ్రీడియెంట్స్‌ని వేసుకోండి. ఒకవేళ అన్నీ పట్టవనుకుంటే కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అందులోనే కొద్దిగా పసుపు, ఇంగువ, అలాగే చింతపండు, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మీకు నచ్చితే బెల్లం వేసుకోండి. లేకపోతే లేదు. అదైతే ఆప్షనల్. ఇలా గ్రైండ్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు అందులోనే మళ్ళీ ఇంకోసారి నెయ్యేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుంటే మన ఇడ్లీ కారప్పొడి అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.